హాయ్ స్టూడెంట్స్, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇంటర్ మరియు 10th క్లాస్ విద్యార్థులకు ఒక ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చింది. 24న ఇంటర్ ఫలితాలు మొదటి రెండో సంవత్సరం ఒకేసారి విడుదల చేయాలని, 30 లేదా వచ్చే నెల 1వ తారీఖున 10వ తరగతి రిజల్ట్స్ కూడా విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి రెండో సంవత్సర పరీక్షా ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. మరోవైపు 10వ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30 లేదా మే 1న విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగాయి. మొదటి రెండవ సంవత్సరాలకు కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వీరిలో మార్చి 10 నుంచి మూల్యాంకనం చేపట్టి ఈ నెల 10వ తేదీన పూర్తి చేశారు. పరీక్షల నమోదు పాటు ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త తీసుకున్నారు. జవాబు పత్రాలను 3 సార్లు పరిశీలించడంతో పాటు కోడింగ్, డీకోడింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. 2023 మే 9వ తేదీన ఫలితాలను ప్రకటించారు. ఈసారి అంతకంటే 15 రోజుల ముందే ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలు మార్చి నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరిగాయి. 5,08,385 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన మూల్యాంకనం శనివారం పూర్తయింది. వారం రోజుల పాటు ఫలితాల డీకోడింగ్ అనంతరం ఈ నెల 30న లేదా వచ్చే నెల 1వ తేదీన ఫలితాలను వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది. ఇంటర్తో పాటు 10వ తరగతి పరీక్షా ఫలితాల వెల్లడిని ఎన్నికల సంఘం అనుమతించింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా మంత్రులు కాకుండా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వీటిని విడుదల చేయనున్నారు. సో ఐ హోప్ యువర్ రిజల్ట్స్ విల్ బీ ఆన్ 24th. సో చిల్డ్రన్, I wish you all the best to get the good results, all of you.